హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. దిస్ ఈజ్ హారిక. మీరందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ రియల్లీ గ్రేట్. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ టేక్ ఎ మొమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు జాయిన్ అవర్ లిటిల్ ఫ్యామిలీ. అండ్ ఆల్రెడీ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళైతే ఫస్ట్లీ ఒక బిగ్ హగ్ టు యూ ఆల్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ కీప్ సపోర్టింగ్ మీ లైక్ ఆల్వేస్. అండ్ ఈరోజు వ్లాగ్ గురించి చెప్పాలంటే బిఫోర్ టెల్లింగ్ ప్లీజ్ ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. బికాజ్ ఈ వ్లాగ్లో ఫుల్ ఫన్, ఫుల్ ఎమోషన్స్, ఫుల్ వెడ్డింగ్ వైబ్స్ ఉంటుంది. సో ఫస్ట్లీ మా వదినలందరూ కలిసి కుకింగ్ చేయడం నుంచి మేము 5 సిస్టర్స్ మా తమ్ముడిని పెళ్ళికొడుకుని చేయడం వరకు ఎవ్రీ మూమెంట్ చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ వెయిట్, బ్రైడ్ వెల్కమ్, డీజే డాన్స్, భారత్ వైబ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఎండింగ్ వరకు కంపల్సరీగా చూడండి బికాజ్ లాస్ట్లో ఫుల్ వెడ్డింగ్ మ్యాడ్నెస్ ఉంటుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వెడ్డింగ్ ప్లాన్. సో ఈ వీడియో స్టార్టింగ్లోనే మా వదినలందరూ కలిసి ఫుల్ బిజీగా కుకింగ్ చేస్తూ ఉన్నారు. పెళ్ళిళ్ళు అంటేనే ఆ హడావడి, ఆ నవ్వులు, ఆ టీం వర్క్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు కుకింగ్ అయ్యాక నేను అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ ఆనెస్ట్లీ ఫ్యామిలీ అందరూ ఒకే చోట కలిసి ఉంటే ఆ వైబే వేరుంటుంది. ఆఫ్టర్ దట్ మా ఇంట్లో మోస్ట్ ఎమోషనల్ అండ్ స్పెషల్ మూమెంట్ స్టార్ట్ అయింది. మా తమ్ముడిని పెళ్ళికొడుకుని చేసాము. అంటే యాక్చువల్లీ మేము 5 సిస్టర్స్ అనమాట. దానిలో మా సిస్టర్ ఒక్కతే మిస్ అయ్యింది. మిగతా అందరం కలిసి మా తమ్ముడిని ఫుల్ ట్రెడిషనల్గా పెళ్ళికొడుకుని చేసాం. దట్ మూమెంట్ వాజ్ రియల్లీ వెరీ స్పెషల్ ఫర్ అస్. ఆ తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళందరూ కలిసి పెళ్ళికూతురు దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే ప్రదానం చేసి పెళ్ళికూతురిని మా ఇంటికి తీసుకొని వస్తారనమాట. ఆ ప్రదానానికి అయితే నేను వెళ్ళలేదు. సో అందుకే నేను షూట్ చేయలేదు. అందుకే తనని ఇందునే కొన్ని క్లిప్స్ అడిగి ఈ వ్లాగ్లో మీకోసం యాడ్ చేస్తున్నాను. సో తన దగ్గర కూడా క్లిప్స్ లేవంట, ఉన్న మటుకి నేను యాడ్ చేస్తున్నాను, చూసి. సో ఇక్కడ మా ఆర్టిస్టులు అందరూ కలిసి కొబ్బరి బొండాన్ని తయారు చేస్తున్నారనమాట. దానికి కొంచెం సోకులన్నీ వేస్తున్నారు. ఇప్పుడంతా ఈ ట్రెండే నడుస్తుంది కదా, కొబ్బరి బొండాలన్నీ డిఫరెంట్గా తయారు చేసుకోవడం. అయితే చాలామంది హాఫ్ ఆఫ్ ద పీపుల్ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఎందుకంటే ప్రదానం చేయడానికి. మీన్ వైల్ ఇక్కడ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారంటే సాకా అనే ట్రెడిషనల్ రిచువల్ ఒకటి ఉంది మాకు. సో ఆ ప్రాసెస్ కోసం అని చెప్పి ఇక్కడ అంతా రెడీ చేస్తున్నారు. సో ఇక్కడ పెద్ద ముగ్గు పెట్టారు. ఇది సాక చేసేటప్పుడు పెడతారంట ఈ ముగ్గు. సో దానిలో మనం పసుపు కుంకుమ మనకు వచ్చింది, మనం హెల్ప్ చేయాలి కాబట్టి ఏదో మనకు వచ్చిన హెల్ప్ కొంచెం కొంచెం చేస్తున్నాను. సో ఆబ్వియస్గా అందరం ఒక చోటు ఉంటే మనం హెల్ప్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా మన బాడీ ఏదో ఒక దానిలో ఏదో ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలని అనిపిస్తుంది. సో అలా ఇక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ సాక అనేది ఎగ్జాక్ట్గా దేనికి చేస్తారో తెలియదు, కానీ మా పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే ఎందుకు చేస్తారు అని అడిగితే ఎవ్రీథింగ్ షుడ్ గో అండ్ పీస్ఫుల్ అన్నట్టు చెప్పారు. అయితే ఇక్కడ సాక ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ బౌల్స్ చూస్తున్నారు కదా, ఎవరింటి నుంచి వాళ్ళు బౌల్స్ తెచ్చుకుంటారనమాట. సో ఆ బౌల్స్లో ఏంటంటే రైసు, ముద్దపప్పు, రాగిపిండితో స్టీమ్ చేసిన అప్పాలు, ఉడకబెట్టిన ఉలవలు, అలాగే ఉప్పుడు పిండి కర్రీ, ఇవన్నీ చేసి ఆ బౌల్స్లో వేస్తారనమాట. లాస్ట్లో సాక ప్రాసెస్ అంతా అయిన తర్వాత అందరూ బ్లెస్సింగ్స్ అవి ఇచ్చేసి అక్షింతలు అవి వేసి అబ్బాయిని బ్లెస్ చేసి ఎవరి బౌల్స్ వాళ్ళు తీసుకొని వెళ్తారు. దానిలో రాగిపిండితో, అందులో సాల్ట్ కూడా వేయరు, బట్ స్టీమ్ చేసిన ఆ రాగిపిండి అప్పాలు అయితే సూపర్ ఉంటాయి. ఉప్పుడు పిండి కర్రీ కూడా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా ఉప్పుడు పిండి కర్రీ తిన్నారా మీరు?
అయితే ఇక్కడ శాఖ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయినాక ఆడపిల్లలందరం కలిసి పెళ్ళికొడుకుకి హారతి ఇస్తున్నాము. హారతి ఇచ్చిన తర్వాత అబ్బాయి అందులో డబ్బులు వేయాలన్నమాట, హారతి డబ్బులు. సో వాడేం డిమాండ్ చేశాడంటే, మీరు పాట పాడితే డెఫినెట్గా నేను డబ్బులు వేస్తాను అని చెప్పాడు. మాకు రాదు కాబట్టి మా చిన్నత్త హెల్ప్ చేసింది, బట్ వాడు దానికి ఒప్పుకోలేదు. బట్ ఫైనల్లీ కొన్ని డిస్కషన్స్ తర్వాత వేసేసాడు అనుకోండి. ఏదో కొంచెం అక్కడ కొంచెం డ్రామా చేసుకోవాలి కదా మేము అందరం కలిసి. అండ్ ఫైనల్లీ మోస్ట్ అవైటెడ్ మూమెంట్, పెళ్లి కూతురు అయితే విలేజ్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది కదా రియల్ సెలబ్రేషన్స్. ఫుల్ డీజే, ఫుల్ సాంగ్స్, ఫుల్ డ్యాన్స్, మాస్ ఎంట్రీ. అసలు అందరం డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి అయితే తీసుకొస్తాము. దట్ హోల్ వైబ్ ఈస్ కాల్డ్ భారత్, అండ్ ట్రస్ట్ మీ, వీ లిటరలీ ఎంజాయ్డ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ఇట్.
ఆడారి వాళ్ళ ఇంట్లో పెళ్ళంటే మామూలు విషయమా? ఫుల్ సందడే సందడి. బిస్కెట్లు బాగా మీరు అందరు కలిసి బయటంతా గ్రాండ్గా వెల్కమ్ చేసాం కానీ బ్రైడ్ చూడలేదు కదా. సో బ్రైడ్ ఇంటికి వచ్చిన తర్వాత వదులుతామా? మా డ్యాన్సు, మా క్రేజీనెస్ అంతా తనకు కూడా చూపించాలి కదా. సో గ్రాండ్గా మంచి సాంగ్తో అయితే వెల్కమ్ చేసాం. సాంగ్ ఏంటనుకుంటున్నారా? పల్లెకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది. సో ఫుల్ ఫన్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ కూడా కొన్ని క్రియేట్ అయ్యాయి. ఓవరాల్గా ఈ హోల్ డే వాజ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్, డ్యాన్స్, ట్రెడిషన్స్ అండ్ లాట్స్ ఆఫ్ మెమరీస్. ఆనెస్ట్లీ మాకు లెగ్స్ పెయిన్ అయినా సరే మా ఎగ్జైట్మెంట్ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు అయ్యింది. అండ్ ట్రస్ట్ మీ, నెక్స్ట్ వీడియో ఇంకాస్త ఫన్ ఉంటుంది బికాజ్ రియల్ వెడ్డింగ్ స్టార్ట్స్ దేర్. సో మిస్ అవ్వకుండా ఇమీడియట్లీ ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి వ్లాగ్లో? కుకింగా, పెళ్ళికొడుకు సీనా, భారతా, లేక మా డాన్సా? కమెంట్ సెక్షన్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హోమ్లీ హారిక. మా ఫ్యామిలీ వైబ్స్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే దెన్, మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.